హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత్ ప్రియ స్టడీ సర్కిల్. ఈ క్లాస్లో మనం భారతదేశానికి యూరోపియన్ల రాకలు పార్ట్ 3 చూద్దాం. పార్ట్ 1 అండ్ పార్ట్ 2కి సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, గమనించండి. ఈ వీడియోలో మనం పోర్చుగీస్ వారి గురించి సెకండ్ వీడియో చేయడం జరుగుతుంది, గమనించండి. ఇప్పుడు మనం ఆల్ఫెన్సో డి ఆల్బుకర్క్ గురించి చూద్దాం. ఆల్ఫెన్సో డి ఆల్బుకర్క్ ఈయన 1509 నుంచి 1515 వరకు మన భారతదేశంలో ఉన్నారు. ఈయన గురించి మనం చూద్దాం. ఈయన ఎన్ని టర్మ్స్ చేశారంటే 2 టర్మ్స్ చేశారు. ఈయన మనం ఏం చెప్తామంటే భారతదేశంలో పోర్చుగీసు సామ్రాజ్యాన్ని నిర్మించాలనే ఆలోచనకు ఆద్యుడు. మన భారతదేశంలో పోర్చుగీసు సామ్రాజ్యాన్ని నిర్మించాలని ఆలోచనకు అర్జుడు. పోర్చుగీసు సామ్రాజ్యాన్ని నిర్మించాలన్న ఆలోచనకు ఆద్యుడు. ఈయనే ఆద్యుడు. ఈ ఆలోచనకు ఆద్యుడు. అందుకని మనం ఈయన ఏమంటారంటే భారతదేశంలో పోర్చుగీసు సామ్రాజ్య నిర్మాత అని పిలుస్తారు. ఈయన్ను భారతదేశంలో పోర్చుగీసు సామ్రాజ్య నిర్మాత అని పిలుస్తారు. ఎవరిని? ఆల్ఫెన్సో డి ఆల్బుకర్క్ని. మరి దీనికోసం ఈయన ఏం చేశారంటే పోర్చుగీసు సామ్రాజ్యాన్ని మన భారతదేశంలో నిర్మించాలని కోరిక ఈయనలో ఉంది కదా. దీనికోసం ఈయన ప్రయత్నాలు చేశారు. ఏం ప్రయత్నాలు చేశారో చూద్దాం. ఈయన అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే భారతదేశంలో స్వదేశీ రాజులు ఉంటారు కదా. ఈ స్వదేశీ రాజుల సహాయం లేకుండా వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడం చాలా కష్టం. ఇది చాలా అసాధ్యమైన పని. అంటే స్వదేశీ రాజుల సహాయం కంపల్సరీ ఉండాలి. దీనికోసం ఈయన ఏం చేశారంటే ఇక్కడ ఉన్న స్వదేశీ రాజులు ఉంటారు కదా, బలమైన స్వదేశీ రాజులు. ఈ బలమైన స్వదేశీ రాజులతో స్నేహం చేశారు. అప్పుడు ఉన్న రాజు ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలతో ఈయన స్నేహం చేశారు. వీళ్ళ అవసరం ఏంటి? పోర్చుగీస్ వారి అవసరం ఏంటి? ఈ శ్రీకృష్ణదేవరాయలతో స్నేహం చేయడానికి, వీరి యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలన్న ఆలోచన వీరికి ఉంది. మరి శ్రీకృష్ణదేవరాయలు ఎందుకు స్నేహం చేశారంటే వీరి దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. ఈ ఆయుధాలు ఈయనకు చాలా అవసరం. సో వీరికేమో పోర్చుగీసు సామ్రాజ్యాన్ని నిర్మించాలన్న ఆలోచన ఆల్ఫెన్సో డి ఆల్బుకర్క్ ఉంది. అదేవిధంగా వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలి కాబట్టి ఈ స్వదేశీ రాజుల సహాయం కంపల్సరీ కావాలి. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు మరి వీరితో ఎందుకు స్నేహం చేశారంటే వీరి దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి కదా, అందుకోసం వీరితో స్నేహాన్ని ఒప్పుకున్నారు. స్నేహాన్ని కుదిర్చిన వ్యక్తి ఉంటారు కదా, వీరి మధ్య స్నేహాన్ని కుదిర్చిన వ్యక్తి ఎవరో చూద్దామా. స్నేహాన్ని కుదిర్చిన వ్యక్తి ఎవరంటే ప్రయర్ లూయిస్. వీరి మధ్య స్నేహాన్ని కుదిర్చిన వ్యక్తి ఎవరు? ప్రయర్ లూయిస్. మరి వీళ్ళిద్దరూ కలిసి యుద్ధానికి కూడా వెళ్ళారు. ఆ యుద్ధం ఏంటో చూద్దాం. ఎన్నో సంవత్సరంలో అంటే 1510వ సంవత్సరంలో వీరిద్దరూ కలిసి యుద్ధానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారంటే కోవిడ్ కొండ అనే ప్రదేశం దగ్గరికి వెళ్ళారు. కోవిడ్ కొండ అనే ప్రదేశం దగ్గరికి వెళ్ళి ఎవరితో యుద్ధం చేశారంటే యూసఫ్ ఆదిల్ షా అనే వ్యక్తితో యుద్ధం చేశారు. ఇతన్ని వీళ్ళిద్దరూ కలిసి ఓడించారు. ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు, అదేవిధంగా ఆల్బుకర్క్. ఆల్బుకర్క్ ఇద్దరు కలిసి ఎవరిని ఓడించారంటే యూసఫ్ ఆదిల్ షాను ఓడించారు. ఇక్కడ ఎవరు ఓడిపోయారు? యూసఫ్ ఆదిల్ షా ఓడిపోయారు. ఇతను ఎవరంటే బీజాపూర్ సుల్తాన్. యూసఫ్ ఆదిల్ షా ఎవరంటే బీజాపూర్ సుల్తాను. ఈయన్ను ఇద్దరు కలిపి ఓడించారు. బీజాపూర్ అధీనంలో ఏముందంటే గోవా అనే ప్రదేశం ఉంది. సో ఇక్కడ యూసఫ్ ఆదిల్ షా ఓడిపోయారు కాబట్టి ఈయన స్థానంలో వీరిద్దరూ కలిపి ఎవరిని నియమించడం జరిగిందంటే ఇస్మాయిల్ ఆదిల్ షాను నియమించడం జరిగింది.
సో వీరికి హెల్ప్ చేసింది ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు, ఆల్బుకర్. ఇస్మాయిల్ అదిల్ షాకు వీరిద్దరూ హెల్ప్ చేశారు కాబట్టి ఇప్పుడు బీజాపూర్ అధీనంలో గోవా అనే ప్రాంతం ఉంది. ఈయన ఏం చేశారంటే ఇస్మాయిల్ అదిల్ షా ఈ గోవా ప్రాంతాన్ని ఆల్బుకర్కు బహుమానంగా ఇచ్చారు. ఆల్బుకర్కు గోవాను ఇచ్చారు. ఇప్పుడు గోవా అనే ప్రదేశాన్ని ఈయన బహుమానంగా పొందారు. ఇండైరెక్ట్గా ఈయన గోవాను బహుమానంగా పొందారు. ఎవరి దగ్గర నుంచి? ఇండైరెక్ట్గా గోవాను పొందడం జరిగింది. ఎవరి దగ్గర నుంచి పొందారు? ఇస్మాయిల్ అదిల్ షాకు సహాయం చేయడం ద్వారా. ఇస్మాయిల్ అదిల్ షాకు సహాయం చేయడం ద్వారా. సో దీన్ని మనం ఏం చెప్పొచ్చు? యుద్ధం ద్వారా గెలిచారని చెప్పొచ్చు కదా. గోవా అనే ప్రాంతాన్ని యుద్ధం ద్వారా సంపాదించారు. ఇంకేం చేశారు ఈయన యుద్ధం అంటే 1511వ సంవత్సరంలో ఈయన మలక్కా అనే దీవి ఉంది. ఆ మలక్కా అనే దీవిని ఆక్రమించడం జరిగింది. ఈ మలక్కా దీవికి ఉన్న స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఏం దొరుకుతాయంటే సుగంధ ద్రవ్యాలు దొరుకుతాయి. సుగంధ ద్రవ్యాలు లభిస్తాయి. ఎక్కువగా సుగంధ ద్రవ్యాలు లభిస్తాయి. దీన్ని కూడా యుద్ధం ద్వారా ఈయన గెలవడం జరిగింది. ఈ ఆల్బుకర్ యుద్ధం ద్వారా దీన్ని గెలవడం జరిగింది. ఇంకా ఈయన గురించి మనం చూద్దాం. మనం ఫ్రాన్సిస్ డి ఆల్మిడా గురించి చూసాం కదా. ఫ్రాన్సిస్ డి ఆల్మిడా ఈయన ఏం చేశారు? ఈయన వ్యాపారానికి ప్రాధాన్యత ఇచ్చారు. అదే మనం ఆల్రెడీ ఇప్పుడు చూసాం. ఆల్బుకర్కి ఏం చేశారు? ఇప్పుడు మనం చూసాం. ఆల్బుకర్కి అయితే ఈయన యుద్ధాల ద్వారా సామ్రాజ్యాన్ని నిర్మించాలని ఆలోచన ఈయనకుంది. యుద్ధాల ద్వారా సామ్రాజ్యాన్ని విస్తరించాలని ఈయన ప్రాతినిధ్యాన్ని ఇవ్వడం జరిగింది. ఫ్రాన్సిస్ ఆల్మిడా అయితే వ్యాపారానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆల్బుకర్క్ అయితే యుద్ధాల ద్వారా సామ్రాజ్యాన్ని విస్తరించాలని ప్రాధాన్యత ఇచ్చారు. అందుకని మనం ఏం చెప్పొచ్చు? ఆల్బుకర్క్ని భారతదేశంలో పోర్చుగీసు సామ్రాజ్య నిర్మాత అని ఈయన్ని పిలవచ్చు. ఈయన మన సంస్కృతిలో కలిసిపోవడానికి ఏం చేశారంటే భారతదేశ సంస్కృతిలో కలిసిపోవడానికి ఈయన ఎంచుకున్న మార్గం ఏంటంటే ఇక్కడ మన రాజుల యొక్క కుమార్తెలు ఉంటారు. అదేవిధంగా ఉన్నత వర్గాల వారి కుమార్తెలు కూడా ఉంటారు. ఈ కుమార్తెలను పెళ్లి చేసుకోమని ఎవరిని ప్రోత్సహించడం జరిగిందంటే ఈయన పోర్చుగీసు వ్యాపారస్తుల్ని ప్రోత్సహించడం జరిగింది. ఎందుకంటే మన భారతదేశంలో అల్లుళ్లకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అల్లుళ్లకు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇక్కడ భారతదేశానికి అల్లుడైతే వ్యాపారాన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా. భారతదేశంలో వ్యాపారం చాలా ఈజీగా చేసుకోవచ్చు. భారతదేశంలో వ్యాపారం చాలా సులభంగా చేసుకోవచ్చు. అందుకని ఈయన ఎంచుకున్న మార్గం ఏంటంటే వివాహ సంబంధాల ద్వారా రాజ్యాన్ని విస్తరించాలని ఆలోచించడం జరిగింది. వివాహ సంబంధాల ద్వారా రాజ్యాన్ని విస్తరించాలని ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూసాం కదా ఆల్బుకర్క్ ఎంచుకున్న మార్గాలేంటి? యుద్ధాల ద్వారా రాజ్యాన్ని విస్తరించాలి, అదేవిధంగా వివాహ సంబంధాల ద్వారా రాజ్యాన్ని విస్తరించాలి. ఈ రెండు మార్గాల ద్వారా చిన్నపాటి పోర్చుగీసు సామ్రాజ్యాన్ని భారతదేశంలో నిర్మించాలని ఆలోచించడం జరిగింది. ఈ విధంగా ఈయన ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. ఇది ఆల్బుకర్క్ గురించి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే నినోడో చున్హా. ఈయన 1529 నుంచి 38 వరకు చేయడం జరిగింది. నినోడో చున్హా ఈ గవర్నర్ గురించి చూద్దాం. ఈయన 1529 నుంచి 38 వరకు చేయడం జరిగింది. ఈయన మనం ఆల్రెడీ చూసాం. పోర్చుగీస్ వారి యొక్క ప్రధాన స్థావరం ఎక్కడ ఉందని చూసాం. ప్రధాన స్థావరం కొచ్చిన్లో ఉంది అని చూసాం కదా. ఈయన 1530వ సంవత్సరంలో ఈ ప్రధాన స్థావరాన్ని
గోవాకు మార్చడం జరిగింది. కొచ్చిన్ నుంచి గోవాకు ఎవరు మార్చడం జరిగిందంటే నినోడో చున్హా అనే అతను మార్చడం జరిగింది. ఇప్పుడు మనకి ఎగ్జామ్లో పోర్చుగీస్ వారి యొక్క ప్రధాన స్థావరం ఏది అంటే ఏం చెప్పాలంటే గోవా అని చెప్పాలి. ఎందుకంటే వీరు 1530 నుంచి 1961 వరకు కూడా ఈ గోవాను తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు. 1530 నుంచి 1961 వరకు కూడా వీరి యొక్క ప్రధాన స్థావరం ఇదే అయింది. సో ఇక్కడ మనకి 1530 వరకు అని అడిగితేనే వచ్చిన ఆన్సర్ పెట్టాలి. అలా కాకుండా వీరి యొక్క ప్రధాన స్థావరం అని అడిగితే గోవా అని పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఈ చున్హా ఏం చేశారంటే 1534 సంవత్సరంలో గుజరాత్ ఉంది కదా, ఈ గుజరాత్ నుంచి బస్సైన్ను ఆక్రమించడం జరిగింది. గుజరాత్ నుంచి బస్సైన్ను ఆక్రమించడం జరిగింది. నినోడో చున్హా 1534లో గుజరాత్ నుండి బస్సైన్ను ఆక్రమించడం జరిగింది. ఇక్కడ గుజరాత్ పాలకుడు ఉంటారు కదా, ఈయన ఇక్కడ ఎవరు అంటే బహదూర్ షా. ఈ బహదూర్ షా మరియు ఈ చున్హాకు మధ్య యుద్ధం జరిగింది. బహదూర్ షాకు చున్హాకు మధ్య యుద్ధం జరిగింది. దేనికి సంబంధించి? డయ్యూ ప్రాంత అధీనంకు సంబంధించి వివాదం జరిగింది. డయ్యూ ప్రాంత అధీనం కోసం వివాదం జరిగింది. ఇక్కడ ఈ కారణంగా ఈ చున్హా ఏం చేశారంటే చున్హా బహదూర్ షాను అరేబియా సముద్రంలో ముంచి చంపేయడం జరిగింది. బహదూర్ షాను ఈయన అంతం చేయడం జరిగింది. ఏ విధంగా అంటే అరేబియా సముద్రంలో పాడేసి ఈయన చంపేయడం జరిగింది. ఈ విధంగా నినోడో చున్హా గురించి మనం చూసాం. ఇప్పుడు ఎవరి గురించి చూద్దామంటే మార్టిన్ అల్ఫోన్సో డి సౌజా గురించి చూద్దాం. నెక్స్ట్ ప్రధాన వ్యక్తి ఎవరంటే మార్టిన్ అల్ఫోన్సో డి సౌజా. ఈయన 1542 నుంచి 45 వరకు ఉన్నారు. ఇతని కాలంలో ఏం జరిగిందంటే భారతదేశంలో ఏం జరిగిందంటే క్రైస్తవ మత ప్రచారం చేయుటకు, ఇక్కడ క్రైస్తవ మత ప్రచారం చేయుటకు ఎవరు వచ్చారంటే, మత ప్రచారం కోసం ఎవరు వచ్చారంటే గోవాకు వచ్చారు. ఈయన ఎవరు అంటే ఆయన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. ఈయన వచ్చారు. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనే ఆయన ఇతని కాలంలోనే భారతదేశంలో క్రైస్తవ మత ప్రచారం చేయడానికి ఎక్కడికి వచ్చారంటే గోవాకు రావడం జరిగింది. ఈయనే ప్రథమ క్రైస్తవ మత ప్రచారకుడు. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఎవరంటే ప్రథమ క్రైస్తవ మత ప్రచారకుడు. ప్రథమ క్రైస్తవ మత ప్రచారకుడు ఎవరు? సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ మత ప్రచారకుడు. ఈయన యొక్క సమాధి కూడా గోవాలో ఉంది. ఫ్రాన్సిస్ జేవియర్, ఈ ఫ్రాన్సిస్ జేవియర్ అనే ఆయన యొక్క సమాధి ఎక్కడ ఉందంటే గోవాలో ఉంది. ఈయన సమాధి గోవాలో ఉంది. గోవాలో ఉంది. ఇంత ఉన్నతంగా వీరు స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు కదా, వీరు ఈ ప్రాంతాలను ఏ విధంగా కోల్పోయారో మనం చూద్దాం. ముఖ్యంగా వీరి యొక్క మూర్ఖపు విధానాల వల్ల ఈ ప్రాంతాలను కోల్పోవడం జరిగింది. మూర్ఖపు విధానాల వల్ల ఇక్కడ వీరు చాలా ప్రాంతాల్లో వ్యాపార స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది కదా, ఒక్కొక్కటిగా వీరి యొక్క చేతుల్లోంచి ఎలా కోల్పోయారో చూద్దాం. ఇప్పుడు బెంగాల్ తీరంలో వీరి యొక్క ప్రధాన స్థావరాలు ఏమేమి ఉన్నాయి? హుగ్లీ ఉంది, అదేవిధంగా చిట్టగాంగ్ ఉంది. ఈ రెండు ప్రాంతాలను ఏ విధంగా కోల్పోయారో చూద్దాం. ఇక్కడ బెంగాల్ ఎవరి అధీనంలో ఉందంటే షాజహాన్ యొక్క అధీనంలో ఉంది. షాజహాన్ యొక్క సామంతులు అంటే బెంగాల్ పాలకులు వీరిని ఈ ప్రాంతాల నుంచి తొలగించడం జరిగింది. ఈ ప్రాంతాల నుంచి వెళ్ళగొట్టడం జరిగింది. ఇక్కడ బెంగాల్ యొక్క గవర్నర్గా ఎవరున్నారంటే కాసిం ఖాన్ ఉన్నారు. ఈ కాసిం ఖాన్ ఏం చేశారంటే ఈ పోర్చుగీస్ వారిని హుగ్లీ మరియు చిట్టగాంగ్ నుంచి వెళ్ళగొట్టడం జరిగింది. వీరిని తరిమి వేయడం జరిగింది. ఇక్కడ వీరి యొక్క ప్రధాన స్థావరాలు అయిన
తూర్పు తీరంలో ప్రధాన స్థావరాలు ఏంటంటే హుగ్లీ, చిట్టగాంగ్. ఈ రెండు ప్రాంతాలని పోర్చుగీస్ వారు కోల్పోవడం జరిగింది. వీరి యొక్క ప్రధాన స్థావరాల్లో హుగ్లీ, చిట్టగాంగ్ ఈ రెండు కూడా కోల్పోవడం జరిగింది. ఇవి తూర్పు తీరంలో ఉన్నవి కోల్పోవడం జరిగింది. పశ్చిమ తీరంలో ఏ విధంగా కోల్పోయారో చూద్దాం. ఇక్కడ పశ్చిమ తీరంలో వీరి యొక్క ప్రధాన స్థావరాలు ఏమేమి ఉన్నాయి? బేసిన్ ఉంది, అదేవిధంగా సాల్సెట్టి ఉంది. వీటిని ఎలా కోల్పోయారు అంటే పోర్చుగీస్ వారిని ఓడించి బేసిన్ మరియు సాల్సెట్టి ఈ రెండు ప్రాంతాలను ఈ రెండు వర్తక స్థావరాలను ఆక్రమించిన మహారాష్ట్ర పీష్వా ఎవరు అంటే బాజీరావు అనే మహారాష్ట్ర పీష్వా ఈయన ఈ రెండు ప్రాంతాలను ఆక్రమించడం జరిగింది. సో ఈ విధంగా మరాఠులతోటి అదేవిధంగా మొఘల్స్తో వీరు శత్రుత్వాన్ని పెంచుకోవడం జరిగింది. వీరు శత్రుత్వాన్ని పెంచుకోవడం ద్వారా చాలా ప్రాంతాలను కోల్పోవడం జరిగింది. తూర్పు తీరంలో ప్రధాన కేంద్రం ఏంటి? హుగ్లీ, చిట్టగాంగ్ ఈ రెండింటినీ కోల్పోవడం జరిగింది. అదేవిధంగా పశ్చిమ తీరంలో బేసిన్, సాల్సెట్టి ఈ రెండింటిని కోల్పోవడం జరిగింది. ఈ విధంగా కొన్ని ప్రాంతాలని వీరు కోల్పోవడం జరిగింది. ఇంకా బొంబాయి ప్రాంతం ఉంది కదా, దీన్ని ఏ విధంగా కోల్పోయారో చూద్దాం. 1661 సంవత్సరంలో పోర్చుగీస్ యువరాణి అయిన క్యాథరిన్ ఉన్నారు. ఈమెను ఎవరికిచ్చి వివాహం చేయడం జరిగిందంటే బ్రిటిష్ యువరాజు అయిన చార్లెస్ టూకి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ఇక్కడ ఈయనకు చార్లెస్ టూకి కట్నంగా ఏమి ఇచ్చారంటే బొంబాయి ప్రాంతాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ బొంబాయిని ఇవ్వడం జరిగింది. ఈ కారణం చేత బొంబాయి ప్రాంతం కూడా ఆంగ్లేయుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు బొంబాయి ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? ఆంగ్లేయుల యొక్క చేతుల్లోకి వెళ్ళిపోయింది. సో ఈ విధంగా కొన్ని ప్రాంతాలని వీరు కోల్పోవడం జరిగింది. ఇలా చూస్తూ ఈ విధంగా చాలా వరకు అన్ని ప్రాంతాలని వీరు కోల్పోవడం జరిగింది. చివరికి వీరి యొక్క వర్తక స్థావరాలుగా ఏం మిగిలాయి అంటే గోవా మిగిలింది, అదేవిధంగా డయ్యూ, డామన్ మిగిలాయి. ఈ రెండు ప్రాంతాలు తప్పితే ఇంక వీరికి ఇక్కడ ఏమీ లేవు. ఇక్కడ ఇవన్నీ కూడా పోర్చుగీస్ వారి యొక్క అధీనంలో ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాలు పోర్చుగీస్ వారి యొక్క అధీనంలో ఉన్నాయి. ఎప్పటి వరకు ఉన్నాయి? క్రీస్తు శకం 1961 వరకు కూడా వీరి అధీనంలోనే ఉన్నాయి. ఇక్కడ మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా ఈ రెండు కూడా వీరి చేతిలోనే ఉన్నాయి, పోర్చుగీస్ వారి చేతిలోనే ఉన్నాయి. మరి ఇవి మనం ఎలా సంపాదించుకున్నామంటే వీరు వెళ్ళట్లేదు కాబట్టి ఆపరేషన్ విజయ్ అనే పేరుతో జేఎన్ చౌదరి, జనరల్ చౌదరి యొక్క నేతృత్వంలో సైనిక చర్య ద్వారా డయ్యూ, డామన్, గోవా ఈ ప్రాంతాలను భారత్లో విలీనం చేయడం జరిగింది. ఈ రెండు ప్రాంతాలని కూడా అప్పుడు భారత్లో విలీనం చేయడం జరిగింది. ఎవరి యొక్క నేతృత్వంలో? జనరల్ చౌదరి యొక్క నేతృత్వంలో ఆపరేషన్ విజయ్ క్రీస్తు శకం 1961లో. అప్పుడు ఈ ప్రాంతాలను ఏ విధంగా చేయడం జరిగిందంటే కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడం జరిగింది. గోవాను 1987 సంవత్సరంలో 25వ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్రపాలిత ప్రాంతాలు అంటున్నాం కదా, ఈ కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి. అవేంటంటే ఫస్ట్ వన్ వచ్చి ఉమ్మడి రాజధాని. ఉమ్మడి రాజధాని ప్రాంతం అయి ఉండకూడదు. ఉమ్మడి రాజధాని అయి ఉండడం, ఇక్కడ ఢిల్లీ ఉంది కదా, ఢిల్లీ అనేది ఉమ్మడి రాజధాని. ఇది దేశం మొత్తానికి రాజధాని కాబట్టి అది ప్రత్యేక రాష్ట్రంగానే అయ్యిందంటే, అది ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగితే ఏమవుతుందంటే హక్కులన్నీ కూడా ఈ రాష్ట్రం వారికే చెల్లడం జరుగుతుంది. కాబట్టి దేశంలో ప్రతి పౌరుడు ఇక్కడ స్వేచ్ఛగా నివసించి ఇక్కడ ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీరి అధీనంలోకి వెళ్ళిపోకుండా ఇది కేంద్రం అధీనంలో ఉండేలాగా, ఇది రాష్ట్రం అధీనంలో కాకుండా కేంద్రం అధీనంలో ఉండేలాగా చూసుకోవడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడికి ఇక్కడ ఉండి స్వేచ్ఛగా ఉండే హక్కు ఉంది కాబట్టి ఇది కేవలం ఆ రాష్ట్రం వారికే కాకుండా మొత్తం అందరికీ ఉండాలి. కాబట్టి ఇది రాష్ట్రం అధీనంలో కాకుండా కేంద్రం యొక్క అధీనంలో ఉంటుంది. కాబట్టి ఇది కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం జరిగింది ఢిల్లీ అనే ప్రాంతాన్ని. ఇంకా ఏమేమి ఉన్నాయి? చండీగఢ్ ఉంది కదా, ఈ చండీగఢ్ అనేది పంజాబ్ మరియు హర్యానాలకు
హర్యానాలకు రాజధాని. ఏది? చండీగఢ్. కాబట్టి ఇది కూడా కేంద్రపాలిత ప్రాంతమే. ఇక్కడ ఉమ్మడి రాజధానిగా చండీగఢ్ అనేది పంజాబ్ మరియు హర్యానాకు ఉంది కాబట్టి దీన్ని కూడా కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకేం రీజన్స్ ఉన్నాయంటే పరిపాలనకు చాలా దూరంగా ఉండడం. ఇక్కడ మన ఇండియా ఉంది కదా, ఇక్కడ పరిపాలనకు చాలా దూరంగా కొన్ని దీవులు ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవులు, అదేవిధంగా లక్షద్వీపులు. సో ఇవి కూడా కారణంగా చూపించవచ్చు. అందుకని వీటిని కూడా కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకేం రీజన్స్ ఉన్నాయంటే ప్రత్యేక సంస్కృతి ఉంటే దాన్ని కూడా కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు, డయ్యూ డామన్ అనేది పోర్చుగీస్ వారు అధీనంలో ఉండేది. అదేవిధంగా పాండిచ్చేరి ఏ విధంగా ఉండేదంటే ఫ్రెంచ్ వారి యొక్క అధీనంలో ఉండేది. ఈ రెండు ప్రాంతాలు కూడా ప్రత్యేక సంస్కృతిని కలిగి ఉన్నాయి కాబట్టి వీటిని కూడా కేంద్రపాలిత ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది. డయ్యూ డామన్ అనేది పోర్చుగీస్ వారి యొక్క అధీనంలో ఉండేది. పాండిచ్చేరి అనేది ఫ్రెంచ్ వారి యొక్క అధీనంలో ఉండేది. ఇక్కడ వీరి యొక్క సంస్కృతి ఉంటుంది కాబట్టి దీన్ని కూడా కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రత్యేక సంస్కృతి ఉంటుంది. ఇంకా ఏం రీజన్స్ ఉన్నాయంటే సమస్యాత్మక ప్రాంతాలు. మనకు తెలుసు సమస్యాత్మక ప్రాంతాలు అంటే జమ్మూ కాశ్మీర్గా తీసుకోవచ్చు కదా. సో ఇవన్నీ కూడా రీజన్స్ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడానికి ఇవన్నీ కూడా రీజన్స్. ఇప్పుడు మనం టాపిక్లోకి వద్దాం. పోర్చుగీస్ వారు తమ ఉత్పత్తులుగా భారతదేశంలో ప్రవేశపెట్టిన పంటలు ఉన్నాయి. పోర్చుగీస్ వారు ప్రవేశపెట్టిన పంటలు ఏంటి? పోర్చుగీస్ వారు ప్రవేశపెట్టిన పంటలు మన భారతదేశంలో ఏమేమి పెట్టారో చూద్దాం. ఏంటంటే పొగాకు వీరే తీసుకొచ్చారు. మిరప కూడా వీరే తీసుకొచ్చారు. పైనాపిల్ కూడా వీరే తీసుకొచ్చారు. ఇంకా ఏం తీసుకొచ్చారంటే మొక్కజొన్న. వీటన్నిటినీ కూడా భారతదేశంలోకి పోర్చుగీస్ వారు తీసుకురావడం జరిగింది. మన భారతదేశంలోకి అందరికంటే ముందు ఎవరు వచ్చారంటే పోర్చుగీస్ వారు వచ్చారు. అదేవిధంగా అందరికంటే లాస్ట్ వెళ్ళింది ఎవరంటే పోర్చుగీస్ వారు. ఫస్ట్ వచ్చారు, అదేవిధంగా లాస్ట్ వెళ్ళారు. అందరికంటే ముందు వచ్చిన పోర్చుగీస్ వారు మరి భారతదేశంలో ఎందుకు ఇమళ్ళకపోయారో మనం కొన్ని కారణాలు చూద్దాం. పోర్చుగీస్ వారు బలపడకపోవడానికి గల కొన్ని కారణాలు చూద్దాం. పోర్చుగీస్ వారు బలపడకపోవడానికి గల కారణాలు చూద్దాం. ఇక్కడ దక్షిణ అమెరికా ఉంది కదా, ఈ దక్షిణ అమెరికాలో బ్రెజిల్ అనే కొత్త రాజ్యం ఏర్పడడం జరిగింది. అప్పుడప్పుడే బ్రెజిల్ అనే కొత్త రాజ్యం ఏర్పడుతుంది. ఇక్కడ భారత్తో కంటే కూడా బ్రెజిల్లో వ్యాపారానికి వీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది. అందువల్ల భారతదేశంలో ఉన్న వ్యాపారాన్ని వీరు నెగ్లెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ బ్రెజిల్లో వీరి యొక్క వ్యాపారాన్ని విస్తరిస్తూ అక్కడ వ్యాపారాన్ని చేయడం జరిగింది. ఇక్కడ వీరి ప్రయత్నం కూడా మొత్తం అంతా బ్రెజిల్లో చేయడం జరిగింది. బ్రెజిల్లో ఎక్కువ కాలం పాటు ఉండగలడం జరిగింది. అందువల్ల వీరు బ్రెజిల్లో ఎక్కువ కాలం ఉండగలిగారు. భారతదేశంతో వ్యాపారాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేశారు. సో ఇక్కడ వీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది ఏంటంటే బ్రెజిల్కి ఎక్కువ ఇవ్వడం జరిగింది. దానివల్ల వీరు కొంచెం నెగ్లెక్ట్ చేయబడడం జరిగింది. వీరు వచ్చేసరికి ఉత్తర భారతదేశంలో ఎవరున్నారంటే మొఘల్స్ ఉన్నారు. మొఘల్స్ చాలా బలపడుతూ ఉన్నారు. అప్పుడు ఎవరున్నారంటే అక్బర్ ఉన్నారు. సో వీరు తమ వ్యాపార విస్తరణను బాగా కొనసాగించలేకపోయారు. ఎందుకంటే వీరు చాలా బలంగా ఉన్నారు. వీరిని ఎదుర్కొని తమ వ్యాపారాన్ని సాగించడం చాలా కష్టమైన పని. సో అందుకని వీరు తమను తాము విస్తరించుకునే అవకాశం లేకపోయింది. ఇది కూడా రీజన్. ఇంకేమున్నాయి? ఇంకో రీజన్ ఏంటంటే ఆల్బుకర్క్ ఉన్నారు కదా, ఈయనకు రాజ్యకాంక్ష ఉన్న గవర్నర్. మరి ఇలాంటి గవర్నర్లు ఇంకా వచ్చారు అంటే రాలేదు. ఇంకో నలుగురు కానీ ఇలాంటి గవర్నర్లు వచ్చి ఉంటే రాజ్యాన్ని విస్తరించే సామర్థ్యం ఉండేదేమో. ఇలాంటి గవర్నర్లు ఇంకో నలుగురు వస్తే కనుక రాజ్యాన్ని విస్తరించే సామర్థ్యం ఉండేదేమో. ఎందుకంటే ఇతడు ముఖ్యంగా యుద్ధాలని నమ్ముకున్నాడు. మనం చూసాము ఆల్బుకర్క్ యుద్ధాలనే నమ్ముకోవడం జరిగింది. అతని తర్వాత వచ్చిన వారు బలహీనులు. ఈయన తర్వాత వచ్చిన వాళ్ళంతా కూడా బలహీనులు.
అందువల్ల సామ్రాజ్యాన్ని విస్తరించడం కొంచెం కష్టమైంది. ఇంకేమున్నాయో రీజన్స్ చూద్దాం. 1580లో పోర్చుగల్ మరియు స్పెయిన్లు విలీనమయ్యాయి. ఇక్కడ ఈ రెండు కూడా విలీనమయ్యాయి 1580లో. ఇక భారతదేశంతో వ్యాపారం మీద అంతగా ఫోకస్ చేయలేదు. ఇది కూడా రీజన్. ఇంకేమున్నాయంటే వీరు వచ్చిన తర్వాత భారతదేశంలో మతాంతరీకరణకు ప్రయత్నించారు. వీరు మత ప్రచారం చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. ఇక్కడ ఆల్రెడీ ఒక మతంలో ఉన్న వాళ్ళని ఇంకో మతంలోకి మారమని కొంచెం గట్టిగా బలవంతంగా మతాన్ని మార్చే ప్రక్రియ వీరు ప్రారంభించారు. బలవంతపు మత మార్పిడి చేయాలని వీరు ప్రయత్నించారు. ఇది కూడా రీజనే. ఇలా చేయడం వల్ల ఏం జరిగిందంటే స్థానికంగా ఉండే ప్రజల యొక్క అభిమానాన్ని వీరు కోల్పోవడం జరిగింది. ఇంకేమి ఉన్నాయో చూద్దాం. హజ్ యాత్రకు వెళుతున్న యాత్రికులకు వీరు కష్టాలను కలిగిస్తూ ఆటంకాలను కలిగించడం జరిగింది. యాత్రకు వెళ్తున్న వారికి ఆటంకాలను కలిగించేవారు. ఈ విధంగా వీరి నుంచి కూడా వీరు వ్యతిరేకతను మూటకట్టుకున్నారు. వీరికి వ్యతిరేకత వచ్చింది. ఇంకా ఏమున్నాయంటే బ్రిటిష్ వారు అదేవిధంగా డచ్ వారితో వీరు పోటీ పడేంత రీతిలో వ్యాపారాన్ని విస్తరించలేకపోయారు. ఇద్దరు కూడా బాగా వ్యాపారాన్ని విస్తరించడం జరిగింది. వీరు చేసినట్లు వీరి యొక్క వ్యాపారాన్ని పోర్చుగీస్ వారు విస్తరించలేకపోయారు. ఇంకేమున్నాయంటే వీరి బలం ఏంటంటే నౌకాదళం. వీరు ఏం చేశారంటే ఈ నౌకాదళాన్ని ఉపసంహరించుకోవడం జరిగింది. సో ఇన్ని కారణాల వల్ల పోర్చుగీస్ వారు ఇక్కడ ఇమడలేకపోయారు. ఇవన్నీ కూడా కారణాలు. ఇప్పుడు మనం పోర్చుగీస్ వారి గురించి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో డచ్ వారు ఇంకా మిగిలిన వారి గురించి చూద్దాం. Thanks for watching. Please subscribe to my channel and share my channel.